వైసీపీ నుంచి మరో వికెట్ పడింది. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. సోదరిమణులకు ప్రజా కొండేపి కూడా నేను మరిచిపోతాననుకున్నారు, మరిచిపోవడం లేదు. రామారావు గారు నేటివ్ ప్లేస్ కొండేపిలోనే వస్తుంది, అది కూడా నాకు తెలుసు. కాబట్టి కొండేపి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే రామారావు గారు చాలా స్పష్టంగా అన్ని విషయాలు, అదే మరి ఇప్పుడే వచ్చాడు చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు, లేట్గా వచ్చారు, మా వాళ్ళు పేరు మిస్ అయ్యారు. చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు, అదే మరి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడే రామారావు గారు మాట్లాడుతూ ఏ విధంగా మీ అందరితో మాట్లాడిన విషయం, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని బలపరచాలని వారు మనస్ఫూర్తిగా వచ్చారు. దానికి పార్టీ తరపున మనస్ఫూర్తిగా వారికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయమే 2వ నవ నిర్మాణ దీక్ష తీసుకున్నాం. ఒక్కొక్కసారి జరిగిన విధానం చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజు మన రాష్ట్రానికి, తెలుగు జాతికి మనం చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రజానీకం పడని ఇబ్బందులు మనం పడ్డాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరం కూడా మెడ్రాస్కి వెళ్ళాం. అప్పటికే ఉన్నాం, మెడ్రాస్లో ఉన్నాం, చెన్నైలోనే ఉన్నాం. ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండి ఆ రోజు మనందరం కూడా చెన్నైలో ఉన్నప్పుడు, ఈనాడు చెన్నై, ఆ రోజు మెడ్రాస్లో ఉన్నప్పుడు, ఆ రోజు పెద్దలందరూ కూడా కొంతమంది ఆలోచించారు. పొట్టి శ్రీరాములు అయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం రావాలి, తెలుగు వారికి ఒక రాష్ట్రం రావాలని పోరాడాడు. ఆ పోరాట ఫలితమే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆ రోజు కట్టుబట్టలతో, అప్పులు లేవు కానీ ఆదాయం ఏమీ రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా మెడ్రాస్లో ఉండి కష్టపడి ఆదాయం ఏమీ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా నేరుగా కర్నూలుకి వెళ్ళాం. 3 సంవత్సరాలు అక్కడున్నాం. ఆ 3 సంవత్సరాల తర్వాత ఆ రోజు నిజాం పాలనలో ఉండే హైదరాబాద్, అదే మరి ఆంధ్ర ఇద్దరు కలిసి మళ్ళీ తెలుగు వారందరూ ఒకటే ఇక్కడ ఉండాలి, ఒక రాష్ట్రం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు అంకురార్పణ చేశారు. ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళి 60 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉన్నాం. నేనే డెవలప్ చేశాను. హైదరాబాద్ దగ్గర తెలుగు వారికి ఒక మంచి నగరం కావాలి, ఒక నాలెడ్జ్ సిటీ కావాలని అభివృద్ధి చేస్తే ఈరోజు ప్రపంచంలో హైదరాబాద్ని ఒక మంచి నగరంగా తయారు చేశాం. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ కట్టుబట్టలతో ఒకప్పుడు కర్నూలుకి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్ళాం. ఈరోజు కట్టుబట్టలతోనే కాకుండా నెత్తిన అప్పులతో మళ్ళీ అమరావతికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక పక్క అప్పులున్నాయి, ఒక పక్క ఆదాయం మాత్రం లేదు, ఒక పక్క కాలేజీలు కానీ ఇండస్ట్రీస్ లేవు. నేను ఆ విషయమే చెప్పాను. ఈరోజు రాజకీయాలు కాదుగా మనకు కావాల్సింది, దక్షిణ భారతదేశంలో ఏదైనా బాగా వెనుకబడిన రాష్ట్రం ఉందంటే అది మన రాష్ట్రమే ఉంది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు వనరులు ఉన్నాయి కానీ మన ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ సందర్భంలో నేను ఉదయం కూడా ఒక పిలిపించాను, మళ్ళీ కష్టపడదాం. ఆ రోజు ఇంకొక విషయం మీరు చూస్తే ఎగ్జాక్ట్గా ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానం చాలా నీచంగా చేశారు, అన్యాయం చేశారు, అవమానం చేశారు. కనీసం మీకు ఒక రాష్ట్రం ఇస్తున్నాం, తెలంగాణ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు కూడా సహకరించండి, మీకు అన్యాయం జరగదని చెప్పకుండా ఇష్టానుసారంగా చేశారు. మన బిల్లు అసెంబ్లీలో పాస్ చేయడానికి యుద్ధ విమానం పంపించారు. అంటే ఒక డిఫెన్స్ ఏరోప్లేన్లో ఒక బిల్లు పంపించారంటే మన మీద యుద్ధం చేసినంత పని చేశారు.
ఢిల్లీలో ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు పాపం వాళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు చూస్తే ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు పిలవడానికి వార్ రూమ్ పెట్టారు. మామూలుగా చర్చలు జరగవలసిన ప్రదేశం, ఎవరైనా ఆవేశంగా ఉంటే వాళ్ళందరినీ సర్ది చెప్పవలసిన సమయం, ఆ సమయంలో దాని పేరే వార్ రూమ్ పెట్టి వీళ్ళందరినీ పిలిపించి చెడామడా గట్టిగా చెప్పి మీరు ఒప్పుకుంటారా సస్తారని చెప్పి బెదిరించిన పరిస్థితులు. ఆ తర్వాత మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే బిల్లు కూడా ముందు చెప్పి పార్లమెంట్కి తీసుకురాలేదు. ఆల్ ఆఫ్ ఎషన్ ఒక రోజున బిల్లు తీసుకొచ్చారు, టేబుల్ ఐటమ్ కింద తీసుకొచ్చారు. పార్లమెంట్లో డోర్లన్నీ క్లోజ్ చేశారు, టీవీలన్నీ బంద్ చేసేశారు. అర్ధ గంటలో తూతూ మంత్రంగా బిల్లు పాస్ చేశారు. అంటే కనీసం మనం ఒక మనుషులం, మనకు కూడా ఒక మనసు ఉంది, మనకు కూడా కోరికలు ఉన్నాయి, మనకు కూడా ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది. ఈ విషయాలు ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 2 సంవత్సరాల బేబీ మన రాష్ట్రం, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇంకా నిలదొక్కునే పరిస్థితులు కూడా లేం. అదే మరి ఇంకొక పక్క చూసినప్పుడు విభజన ఇష్ట ప్రకారం చేశారు. ఆదాయం తెలంగాణ హైదరాబాద్లో వస్తే ఒకే రాష్ట్రానికి ఇచ్చారు. అప్పులు మాత్రం జనాభా, అదే మరి ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్లు జనాభా ప్రకారం ఇచ్చారు. కరెంటు మాత్రం వాడకం బేస్ పైన ఇచ్చారు. ఎక్కువ ఎవరు వాడితే, ఎక్కడ ఉత్పత్తి చేస్తే అక్కడ కాదు, ఎక్కడ ఎక్కువ వాడుకుంటే వాళ్ళకు అక్కడ కరెంటు హక్కు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మొన్న సుప్రీంకోర్టులో హైయర్ కౌన్సిల్ వెళ్ళారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళితే సుప్రీంకోర్టు అన్ని అయిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాలకు సమానంగా న్యాయం జరగకుండా ఎక్కడుండే ఆస్తులు వారు తీసుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఇది కరెక్ట్ కాదు, జనాభా దామాషా ప్రకారం ఈ ఆస్తులు పంచుకోమని చాలా స్పష్టంగా చెప్పి ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు చూపించిన కరికరం ఆనాటి పాలకులు చూపించలేకపోయారు. దాని పర్యవసానం మనం చూశాం. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు, భూస్థాపితం చేశారు, తిరిగి కోలుకోలేనంత దెబ్బతీశారు. కానీ మన కక్ష అయితే తీరింది, కానీ మన కష్టాలు తీరలేదు. కష్టాలు ఇంకా అట్లనే ఉన్నాయి. ఈరోజు విభజన చట్టంలో పెట్టినట్టే కానీ, ప్రత్యేక హోదా కానీ అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు చేయూతనిమ్మని కేంద్రాన్ని నేను కోరుతున్నాను. ఈ సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. కొంతమందిని మీరు చూస్తున్నారు. రామారావు గారు చాలా, ఎందుకంటే ఒక పెద్ద మనిషి, ఒక మంచి మనస్తత్వం ఉండే వ్యక్తి, అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తుల్లో వీరొకరు. ఈరోజు ప్రకాశం జిల్లాలో చాలా మంది పార్టీలోకి వచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల కంటే ముందు వచ్చారు, తర్వాత చాలా మంది వచ్చారు. ఎవరు వచ్చినా ఒకటే చెప్తున్నారు, రాష్ట్రం నష్టపోయింది, ఇప్పుడు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు, ఈ రాజకీయాలు చేస్తే ఇంకా శాశ్వతంగా నష్టపోతాం, కష్టపడదాం, మేము కూడా సహకరిస్తామని వస్తే దీనికి లేనిపోని ఆరోపణలు చేసే పరిస్థితులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు చెప్పడం కాదు, అవినీతి కుట్ర రాజకీయాలపైన ఆ రోజు ఈ బిల్లు రాకమునిపై 23 జిల్లాల్లో 23 సదస్సులు పెట్టాను. ఆ రోజు మీరు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుంటే, ఆ రోజు చేసిన దౌర్భాగ్యమైన రాజకీయాల్లో మనకు కష్టాలు వచ్చాయంటే 3 పార్టీలు కలిశాయి. ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క టీఆర్ఎస్, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ నాయకుడు కలిసి ఆడిన నాటకం తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. ఈరోజు కష్టాలుండి నవ నిర్మాణ దీక్ష చేస్తా ఉంటే, ఈరోజు ఇక్కడుండే నాయకులు మీరంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము బేషరతుగా సపోర్ట్ చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని మీరు ముందుకొస్తే, కనీసం నాయకులు మాత్రం ఇంతవరకు ముందుకొచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు కూడా అడ్డం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను మొన్నే మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పాను, ఈ రాష్ట్రంలో 80% ప్రజలు ఆనందంగా ఉండాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం,
ప్రజల్ని తృప్తికరంగా పెట్టడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తా నేను వారికి ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడే రామారావు గారు ఒక మాట చెప్పారు. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, అయినా కూడా నేను ఒకటే ఆలోచించాను. అప్పు చేసైనా కష్టపడినా సరే ప్రజలు ఆనందంగా ఉండాలి, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఏకైక ధ్యేయంతో ఈరోజు ముందుకు పోతున్నాం. పేదవాడికి పింఛను 200 నుంచి 1000 రూపాయలు చేశాం. వికలాంగుల పింఛన్ 1500 చేశాం. 43 లక్షల మందికి ఇస్తున్నాం. ఒకప్పుడు మీరు చూస్తే కొన్ని పింఛన్లు అయితే మనుషులు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళంతా దెయ్యాలు వచ్చి పెన్షన్లు తీసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మనుషులే పెన్షన్లు తీసుకునే రోజులు వచ్చాయి. రెండో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు ఫేర్ పే షాపుల్లో కూడా నిత్యావసర వస్తువులు సరిగా అమ్మేయకుండా బ్లాక్ మార్కెట్కి వెళ్ళాయి. ఈరోజు ఎక్కడా బాధ లేదు. ఈ పాస్ పెట్టాం, డీలర్లకు కూడా కమిషన్ పెంచుతాం. ఎక్కడా ఒక్క గ్రాము తప్పు లేకుండా బ్లాక్ మార్కెట్ పోకుండా కరెక్ట్గా నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే రైతులు ఉన్నారు, నాకు అప్పు ఉంది, డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలన్నా FRBM ఉంది, అంటే ఇంత అప్పు కంటే ఎక్కువ చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు చూస్తే 24,000 కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఒకసారి రైతులకు రాయితీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు లేకపోతే నేను ఒకటే చెప్పాను, నేను మీ అప్పు నేను తీసుకుంటాను, 4 ఇన్స్టాల్మెంట్లు తిరిగి పే చేస్తాను, అదే మరి 10% వడ్డీ ఇస్తాను, ఆ వడ్డీతో మీ అప్పు కట్టుకోమని, అదే మరిగా మీకు రుణాలు తీసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేశాం. నేను పండ్ల తోటలకు డబ్బులు ఇస్తానని చెప్పలేదు, దానికి కూడా ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చాం. డాక్రా సంఘాలకు 10,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క మెంబర్కి ఇస్తున్నాం. వడ్డీ మాఫీ చేశాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ మీరు చూస్తే అసంఘటిత కార్మికులు 1,50,00,000 మందికి జీవిత బీమా తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరైనా చనిపోతే ఎక్కడన్నా యాక్సిడెంట్లో 5 లక్షలు ఇస్తున్నాం. ఎవరన్నా పర్మనెంట్గా వికలాంగులైతే వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నాం. పాక్షికంగా వికలాంగులైతే 3,75,000 ఇస్తున్నాం. సహజ మరణానికి 30,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరైనా వాళ్ళ పిల్లలు చదువుకుంటా ఉంటే అలాంటి వారికి 1,200 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటున్నాం. నేను ఈ విషయాలే కాకుండా SC, BC, ST, మైనారిటీ, ఇంకో పక్క కాపు కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చాం. కడకు బ్రాహ్మణులు కూడా డబ్బులు ఇచ్చాం. కాపులకి రిజర్వేషన్లు పెడతామని చెప్పిన ఏకైక ప్రభుత్వం, భవిష్యత్తులో ఇది పెట్టి వాళ్ళ రుణం తీర్చుకునే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మొన్నే మహానాడులో చెప్పాను, అగ్ర వర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అందుకని అగ్ర వర్ణాల్లో ఉండే పేదవారికి కూడా రిజర్వేషన్లు పెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. నేను అందుకే చెప్పింది, నా కులం పేదరికం, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం తెలుగుదేశం పార్టీ ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే మీకు కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. నేను రామారావు గారితో మాట్లాడినప్పుడు చాలా నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే ఆయన దృష్టంతా నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏం చేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో చాలా విషయాలు చర్చించారు. ఈరోజు ఇంకొక పక్క చూస్తే గ్రామాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. ఆ రోజు నేను కొంతవరకు జన్మభూమిలో సిమెంట్ రోడ్లు వేశాను. పోయిన సంవత్సరం 4,000 కిలోమీటర్లు వేశాం. ఈ సంవత్సరం 5,000 కిలోమీటర్లు వేస్తున్నాం. మీరు నరేగా కార్యక్రమాన్ని అన్ని కార్యక్రమాలకి కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఈరోజు నరేగా ఫండ్స్లో 60% మనం లేబర్ ఇవ్వాలి, 40% మెటీరియల్ ఖర్చు పెట్టుకోవచ్చు. అదే మరిగా 13th ఫైనాన్స్ కమిషన్ ఉంది, 3,000 కోట్ల రూపాయల రోజు తీసుకొచ్చాను. 14th ఫైనాన్స్ కమిషన్లో లోకల్ బాడీస్కి అంతా డబ్బులు వస్తాయి.
అదే మరి ఈరోజు ప్రభుత్వం నీరు చెట్టు కింద ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం. అన్ని డబ్బులను కూడా క్షేత్రస్థాయిలో ఒక పద్ధతి ప్రకారం కన్వర్జన్ తీసుకొచ్చి ఇప్పుడే ఫామ్ పాండ్స్ కానీ ఇంకొక పక్క పంట సంజీవని కింద పెద్ద ఎత్తున ముందుకు పోయాం. ఇప్పుడే రామారావు గారు ఒక మాట చెప్పారు. ఫామ్ పాండ్స్ ని అదేవిధంగా పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనుసంధానం చేస్తూ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇవన్నీ సమగ్రంగా చేసి మా నియోజకవర్గంలో ఒక పైలట్ చేయమన్నారు. ఏం అబ్జెక్షన్ లేదు. మీరు ఎన్ని పంట సంజీవని కింద ఎన్ని ఫామ్ పాండ్స్ తవ్వుతారో తవ్వండి. దానికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎంత పెడతారో పెట్టండి. అదే మరి మీరు ఎక్కడ చెక్ డ్యాములు కడతారో కట్టండి. నేను పూర్తిగా సహకరిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఒక ఉద్యమంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు మొన్నే చూశారు, కరెంటు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు కరెంటు కొరత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమళ్ళు ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. 5 ఏళ్లు సఫర్ అయ్యారు. 96, 97లో నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను. 2004కి మిగులు కరెంటు సాధించాను. ఈరోజు మళ్ళా మీరు చూస్తే 22.5 మిలియన్ కరెంటు కొరత వస్తే నెల లోపల అనుభవంతో మొత్తం మళ్ళా వ్యవస్థను బాగు చేశాను. ఈరోజు మిగులు కరెంటుకు వచ్చాం. రాబోయే రోజుల్లో కరెంటు కొరత అనే మాట ఉండదు. నేను మామూలు పరిపాలనలో ఒక వినూత్నంగా ఆలోచిస్తున్న ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా అదే మరిగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. మామూలుగా ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చింది. తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్ పెట్టుకుని నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫోటో తీసుకునేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ ఉపయోగించుకునే పరిస్థితికి వస్తున్నారు. అదే మరి ఇంకా టెక్నాలజీ చాలా పాజిటివ్గా పోతా ఉంది. అందుకే ఈరోజు ఫైబర్ని, అంటే కరెంట్ ఏ విధంగా అయితే కరెంట్ తీగల్లో మీ ఇంటికి వస్తుందో అదే మరి ఏ వార్తలు కావాలన్నా ఏ సమాచారం కావాలన్నా ఇంటికి రావడానికి ఫైబర్ ద్వారా తీసుకొస్తారు, ఒక వైరు ద్వారా. ఇది అండర్ గ్రౌండ్లో వేయాలంటే 5,000 కోట్లు అవుతుంది. నాకు ఒక ఆలోచన వచ్చి మనకుండే కరెంట్ పోల్స్ ద్వారా తీసుకురావడానికి 330 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తున్నాను. అది జూలై లోపల పూర్తి అవుతుంది. ప్రతి ఒక్క ఇంటికి 100 ఛానల్ కావాలంటే ఇస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం, వీడియో కాన్ఫరెన్స్ ఇస్తాం, 3 ఫోన్లు ఇస్తాం. మీకు ఏ సమాచారం కావాలన్నా మీ ఇంట్లో కూర్చొని మీరు చూసుకుని ఏర్పాటు చేస్తాం. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నేరుగా డాక్టర్ ఎక్కడున్నా అమెరికాలో ఉన్నా ఆ డాక్టర్ని మీ ఇంట్లో నుంచి పరీక్ష చేసుకునే అవకాశం వస్తుంది. పిల్లలు ఎవరైనా కాలేజీకి పోకపోతే ఆ సబ్జెక్ట్ కానీ మిస్ అయిపోతే ఇంట్లో కూర్చొని టీవీలో చదువుకునే అవకాశం వస్తుంది. మీరు ఎవరైనా ఆడవాళ్ళు బయట పోతే డాక్రా సంఘాల పని మీద వంటగాని చేసుకోవాలంటే బిర్యానీ ఎట్లా చేసుకోవాలో టీవీలో చూసుకొని బిర్యానీ చేసుకొని లక్షణంగా ఫోన్ చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం ఏం చేయాలనే దాని మీద ఎప్పటికప్పుడు సమాచారం అంటే ఏ పంట ఉంది, ఎలాంటి తెగులు వచ్చింది, ఏం చేయాలి అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అంటే దీనివల్ల చాలా ఉపయోగం వస్తుంది. నాలెడ్జ్ మొత్తం మీ ముందర ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇదే కాకుండా మీరు చూస్తున్నారు అన్ని గ్రామాల్లో 3-4 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు వస్తాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చాం. భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కరెంటు లేదనే మాట లేదు. అదే మరిగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. నేను రామారావు గారిని కోరుతున్నా, మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి టాయిలెట్ కట్టించే, మరుగుదొడ్డి కట్టించే బాధ్యత మీరు తీసుకోవాలి. అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా డిక్లేర్ చేయాలి. అది అయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో ఇళ్లు కూడా పూర్తిగా పేదవారికి కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇవన్నీ చేసిన తర్వాత మీ అందరికీ కర్తవ్యం ఆదాయం పెంచే మార్గం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదాయం వస్తూ ఉంది. ఎంత ఆదాయం వస్తుందో రాష్ట్రం మొత్తం కూడా ఒక అంచనా ఇస్తున్నాం.
జిల్లా వారీగా అంచనాలు వేస్తున్నాం. మండల వారీగా, గ్రామం వారీగా, కుటుంబం వారీగా కూడా అంచనాలు వేస్తాం. ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో, ప్రభుత్వం ఏం చేయాలి, మీరేం చేయాలనే విషయాల్లో మీకు అందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం, మిమ్మల్ని అందరి విధాలా సహకరించడం కూడా చేస్తున్నాను. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం. ఇలాంటి సమయంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, పొలిటికల్ కన్సాలిడేషన్. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, 80% ప్రజలు ఆనందంగా ఉండి ఓట్లేస్తే ఇంకా వేరే పార్టీకి డిపాజిట్ కూడా రావు. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే సమస్య లేదు. అదే సమయంలో ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఒక వేదిక. నేను ఒకటే ఆలోచిస్తున్నా, మంచి వ్యక్తులు ఎవరున్నా పార్టీలకు ఆహ్వానిస్తాం. తెలుగుదేశంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి ఎప్పటికప్పుడు చెప్తున్నాను, నా పట్టుదల, నా కమిట్మెంట్ వచ్చి ప్రజానీకం నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా నాకు ఓటేశారు. నేను 5 కోట్ల జనాభాని అన్ని విధాల పైకి తీసుకొచ్చే కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం అనే విధంగా నేను ముందుకు పెట్టుకున్నాను. ఆ సమయంలో నన్ను నమ్ముకోనున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేస్తాను. ప్రజా సేవ చేయాలని ఎవరు ముందుకొచ్చినా వారి సేవలు కూడా ప్రజలకు ఉపయోగించుకోవడానికి పూర్తిగా ప్రోత్సహిస్తాను. అందులో భాగంగా రామారావు గారు లాంటి వ్యక్తులు కానీ, వేదిక పైన ఉన్న వ్యక్తుల్ని పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందరం కలుద్దాం, అభివృద్ధి చేద్దాం. మొత్తం మీద మనం చూసినప్పుడు వ్యక్తి కంటే రాష్ట్రం ముఖ్యం, భావి తరాల భవిష్యత్తు ముఖ్యం. ఈరోజు మనం చేసే పనులు, మనం ప్రవర్తించే తీరు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకనే మనందరం కూడా ఆలోచించాల్సింది రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు రామారావు గారు కొన్ని విషయాలు అడిగారు. ఇవి చూస్తే జీకేఎన్ కెనాల్, సోమశిల, ఉప్పటేరు నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి జీకేఎన్ నార్త్ ఫీడర్ కెనాల్ ద్వారా సోమశిల టు రాళ్లపాడు రిజర్వాయర్, దీన్ని పూర్తి చేయాలని చెప్పి కోరారు. ఇది మొన్నే శాంక్షన్ చేశాం. నేను వారికి హామీ ఇస్తున్న, ఇమ్మీడియట్ గా దీన్ని ప్రారంభించి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన విఆర్ కోట సప్లై ఛానల్ ఉంది. ఇది మోపాడు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ నుంచి కందుకూరు రూరల్ మండలానికి వస్తుంది. ఇది జైకా ఫండ్స్ వచ్చాయని చెప్పి ఇచ్చారు. తప్పకుండా దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మూడోది మన్నేటి కోట చెక్ డ్యామ్ ఉంది. దీన్ని ఆధునీకరణ చేయాలని కోరేడు ఆనకట్ట సిస్టమ్ ద్వారా మన్నేరు రివర్ ద్వారా ఉలవపాడులో ఇది వస్తుందని చెప్పి చెప్పారు. ఇది కూడా ఇమ్మీడియట్ గా పూర్తి చేసిగా ఇక్కడే మంత్రి గారు ఉన్నారు, ఆదేశాలు ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అనేక మైన్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. పోకూరు ట్యాంక్ కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. నేను అందుకనే ఆదేశాలు ఇచ్చాను. గొలుసు కట్టు చెరువులన్నీ ఎస్టాబ్లిష్ చేయమన్నాను. దానికంతా కూడా సప్లై ఛానల్స్ అన్ని కూడా రిపేర్ చేయమన్నాం. పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క రామాయపట్నం, ఇది ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరి కోరిక. ఇది వస్తే బ్రహ్మాండంగా పోర్ట్ డెవలప్మెంట్ అవుతుంది.